ఇది ఒక సినిమానా? కాదు. పోనీ వెబ్ సిరీసా? కాదు. పోనీ డాక్యుమెంటరీయా? అస్సలు కాదు. ఇది ఒక న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్ టైప్ అనమాట. స్వర్గవాసల్ తమిళ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా ఉంది. ఆర్జే బాలాజీ లీడ్ రోల్ గా చేశారు. స్టోరీ ప్లాట్ ఏంటంటే, అనుకోకుండా హీరో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అది హీరో మర్డర్ చేశాడా లేదా, జైల్లో కొన్ని అల్లర్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో 1999 లో మద్రాస్ సెంట్రల్ జైల్లో కొన్ని అల్లర్లు జరిగాయి. సో దాని బేస్ మీద తీసుకున్న ట్రూ ఈవెంట్స్ ని మిక్స్ చేసి తీసిన మూవీ ఇది. నాకు ఎందుకు అసలు ఎక్కలేదు సినిమా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సరే ఎక్కడో పాయింట్ దగ్గరైనా మనకు ఎమోషనల్ ఫీల్ అవుతాం అనే పాయింట్ కూడా రాలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ రొటీన్ 90mm రాడ్ దింపాడు డైరెక్టర్ అయితే. యాక్టింగ్ పరంగా అందరూ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. హీరో ఆర్జే బాలాజీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ స్టోరీ మనకి ఎక్కపోవడం వల్ల ఏ క్యారెక్టర్ మనకి కనెక్ట్ కాదు. ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ప్రతి ఒక్కరు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్క్రీన్ ప్లే స్టోరీ మనకు అటాచ్మెంట్ కాదనమాట. స్టోరీ లైన్ కూడా ఎప్పుడైపోతారా సినిమా అనే ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. అంత పెద్ద రాడ్ మూవీ ఇది. సినిమా అంతా ఒక ఏదో ఇంట్రాగేషన్ టైప్ ఉంటుంది స్టార్టింగ్. అక్కడక్కడ స్టోరీలో కొన్ని పాయింట్స్ అన్ని క్వశ్చన్స్ లాగా వదిలేశారు. దాని కంక్లూజన్ అంతా ఏమి ఇవ్వలేదు. సో హీరో మర్డర్ చేశారా అంటే చెప్పలేము. కొన్ని పోలీసు వాళ్ళు సైడ్ ఏమైనా తప్పు ఉందంటే అది చెప్పలేము. సో ఒక క్వశ్చన్ మార్క్ మనకే వదిలిపెట్టేశారు. సో మన సిస్టమ్ లో కొన్ని పాయింట్అవుట్ చేశారు పొలిటీషియన్స్ కానీ, పోలీస్ ఆఫీసర్ సైడ్ నుంచి కానీ. ఓవరాల్ గా ఒక మంచి అటెంప్ట్ చేశారు. బట్ ఎగ్జిక్యూషన్ రాంగ్ వెళ్ళిపోయింది. స్క్రీన్ ప్లే పరంగా వెరీ డిసప్పాయింటెడ్ మూవీ. స్టోరీకి ఎండింగ్ ఉండదు, బిగినింగ్ ఉండదు, ఏముండదు. జస్ట్ పాత ఎప్పుడో 1990లో జరిగిన స్టోరీని ఏదో మనకు చెప్పాలని చెప్పారు అంతేగాని. సో బెటర్ టు ఇగ్నోర్. బట్ ఆర్జే బాలాజీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.